జీవితంలో ప్రతి మనిషి ప్రతి పనిలో ఎదుగుతూ సంపాదిస్తూ ఒక మంచి స్థానానికి చేరుకోవాలని ప్రతినిత్యం తన మనసుకి ప్రాధాయపడుతూనే ఉంటాడు. చేరాల్సిన గమ్యాన్ని చేరుకొని ఈర్ష్య, అసూయ, ద్వేషాన్ని విడనాడక ఒకరితో ఒకరు భేదాలు సృష్టించుకొని నీవిది నేనిది తను చేయాల్సిన పనిని మర్చిపోయి పరమాత్మ పట్ల భక్తిని చాటుతూ అపారమైన నమ్మకాన్ని కోల్పోతూ నాకు ఏది చేస్తలేవు పరమాత్మ అని భగవంతుని మళ్ళీ నిందిస్తాడు. తాను కోరుకోవాల్సింది తనతో ఉండదు. తను ప్రతిదీ ఏది కోరుకున్నా భగవంతుడిచ్చినా తనతో రాదు. ఇది తెలుసుకోవాల్సింది భక్తుడే. భక్తుడికి స్వయంగా భగవంతుడు అన్నీ ఇస్తాడు. పరమాత్మ ఇవ్వడానికి కదా మనసు లక్ష్యం దాల్చాలి. జీవితం ఏంటనేది తెలుసుకోవాలి. భగవంతుడు ఏ విధి విధానాలతో తన జీవిత గమ్యాన్ని మలుచుకుంటాడా అని ఆల్రెడీ నిర్ణయించబడుతుంది. తను చేయాల్సింది శూన్యమే. భగవంతుడి పట్ల ఆ వెంకటేశ్వరుడి పట్ల భక్తి ఉంటే సరిపోతుంది. హరినారాయణ.